ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. యూరియాకి రైతుల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్లే రైతులు ముందస్తుగా యూరియా నిల్వ చేసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ యూరియా నమూనాని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసేందుకు కేంద్రం ఆసక్తి చూపిస్తోందన్నారు. దేశం మెచ్చుకుంటున్న సంస్కరణని ప్రతిపక్షాలు వ్యతిరేకించడం విచారకరమన్నారు. కొద్ది చోట్ల తలెత్తిన సాంకేతిక సమస్యల్ని భూతద్దంలో చూపించడం సరికాదన్నారు తుమ్మల. కేంద్రం యుద్ధాల వల్ల వేరే కారణాల వల్ల మనకు అనుకున్న ఎరువులు సప్లై చేయకపోయినా ఒత్తిడి చేసి మనకు కావాల్సిన ఎరువుల్ని ఒకరోజు అటో ఇటో ఎరువులు కూడా మనం సిద్ధంగా పెట్టుకొని ఆ ఎరువులు కొనే పద్ధతి కూడా గతంలో అసలైన రైతుకు రాకుండా పక్కదారి పట్టేటటువంటి పరిస్థితులు ఉండే. వ్యాపారస్తులు, బ్లాక్ మార్కెట్ దారులు, పరిశ్రమదారులు ఈ యూరియా ద్వారా 1000 పరిశ్రమలు నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలో. ఇండస్ట్రియలిస్టులు కూడా మన యూరియాని కొని దాచుకునే పరిస్థితికి వచ్చారు. డీలర్లు కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. కొంతమంది రైతులు డబ్బులు ఉన్నోళ్ళు దాచుకుని 100 కట్టలు 200 కట్టలు ఇంట్లో పెట్టుకునే పరిస్థితి ఉంది. నేను చెప్పదలుచుకున్న పోయిన సీజన్లో కొన్నోళ్ళు యూరియా కట్టలు ఇంకా ఉన్నాయి వాళ్ళ ఇళ్లలో. ఉన్నాయా లేవా? ఎందుకనంటే ముందు జాగ్రత్త. ఏమో యుద్ధం ఆగేటట్లేదు, వస్తుందో రాదో, డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం కొని పెట్టుకుందాం అని చెప్పి రైతులు కూడా ఆదుర్దా కొద్దీ దాచుకుంటున్నారు. నువ్వు యాప్లోకి వెళ్ళగానే ఆ డీలర్కి కానీ ప్యాక్స్ అతనికి కానీ తెలుసుద్ది నీ దగ్గర ఎన్ని ఎకరాల పొలం ఉందో. నీకు కూడా తెలుసుద్ది ఆయన కొట్లో ఏ రకమైన కట్టలు ఎన్ని ఉన్నాయో కూడా నీకు కూడా డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఆయన నా దగ్గర యూరియా లేదంటే కూడా మనం ఊరుకోవాల్సిన పని లేదు. అందుకనే డీలర్లు కానీ వ్యాపారస్తులు కానీ దొంగ మార్కెట్లో పోయేదానికి అవకాశం లేకుండా కేవలం నా రైతు స్వచ్ఛంగా ఇంటికాడ కూర్చొని బుక్ చేసుకొని ఆ టయానికి వెళ్ళి తెచ్చుకునే అవకాశాన్ని టెక్నాలజీ వాడుకుంటున్నాం. మన టెక్నాలజీని భారతదేశం మొత్తం ఈ రోజున మోడీ గారు కూడా అడాప్ట్ చేసుకున్నారు. కాబట్టి కొంతమంది కొన్ని పార్టీలు ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, గెలవాలనుకునేవాళ్ళు కావచ్చు, దీన్ని కూడా ఒక్కరి భాష అని చెప్పి రైతుల్ని గందరగోళపరిచి రైతులు కానివాళ్లతోటి రోడ్లు ఎక్కిస్తున్నారు. మీరు రైతులు నిజమైన రైతులు, స్వచ్ఛమైన రైతులు, కష్టపడే రైతులు దాని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దయచేసి ఇన్ని కార్యక్రమాలు చేసేటటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని చెప్పి